నేటి బాలలే రేపటి పౌరులని తీర్చిదిద్దేది విద్యా వ్యవస్థలు. అంటే గురువులు విద్యార్థులు కలిస్తేనే రేపటి తరం అనే చెప్పుకోవచ్చు. అయితే గురువుకి విద్యార్థులకి సమన్వయం లోపిస్తుందా? అసలు విద్యా వ్యవస్థలో గురువులు ఏ పాత్ర పోషిస్తున్నారు, విద్యార్థులు ఏ పాత్ర పోషిస్తున్నారంటే ఇది ఒక సమాధానం దొరకని ప్రశ్నగా చెప్పుకోవచ్చు. నేటి తరంలో ఉపాధ్యాయులు పడుతున్న అవస్థలకి ఒక్కొక్కసారి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది. అదే స్థాయిలో విద్యార్థులు కూడా వాళ్ళ వైఖరితో అయితే ఉపాధ్యాయుల్ని తనమనకలం చేసినటువంటి పరిస్థితులకు కూడా నెట్టేస్తుందనడానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ మండలంలో జరిగినటువంటి జెడ్పీహెచ్లో జరిగినటువంటి ఒక ఉదంతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉదంతాన్ని కనుక మనకు విశ్లేషిస్తే కనుక 10th క్లాస్ విద్యార్థి అందరూ చూస్తుండగా ఒక ల్యాబ్ అసిస్టెంట్ని పిడిగుద్దులు గుద్దినటువంటి వైనం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఆ స్థాయికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అసలు ఉపాధ్యాయులు కూడా ఒక్కొక్కసారి అంటే పైశాచికంగా కూడా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే విద్యార్థులు ఈ రకమైనటువంటి ఉపాధ్యాయుల పైన ఎదురుదాడి తిరిగే ప్రయత్నంలో అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందనే దానికోసం అయితే ఈరోజు మాట్లాడేందుకు ఒక ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనం పూజారి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్తే. నమస్తే సార్. నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య సమన్వయం లోపించిందా? అసలు విద్యార్థులు ఈ తరహా దాడులకు దిగుతున్నారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? చాలా బాధాకరం సార్. మరి నిన్న జరిగినటువంటి ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి హై స్కూల్లో ఒక స్టూడెంటు హఠాత్తుగా వచ్చి కరెక్ట్గా గుండె మీద పిడిగుద్దులు గుద్దితే ఆయన అమ్మ అనుకుంటూ పడిపోతుంటే చూడడానికి చాలా బాధ అనిపించింది. మరి ఇటువంటి సంఘటనలు గతంలో మనం చాలా చూసాము. మరి విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాలలో ఒక లెక్చరరు ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్ తన దగ్గర తీసుకున్నారని చెప్పేసి చెప్పు చూపించి చెప్పుతో కొడతానని చెప్పి బెదిరించిన పరిస్థితి. విజయనగరం జిల్లాలో ఒక స్టూడెంట్కి ఎప్పుడో ఉపాధ్యాయుడు కొట్టాడని చెప్పేసి ఆ చిన్నతనంలో కొట్టినటువంటి అది గుర్తుపెట్టుకొని పెద్ద అయిన తర్వాత కత్తితో దాడి చేయడానికి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక ఇద్దరు విద్యార్థులు తరగతిలో పోట్లాడుకుంటుంటే మందలించారని చెప్పేసి ఆ విద్యార్థులు ఒక వర్గం వాళ్ళు ఉపాధ్యాయుడిపై దాడి చేసిన సంఘటనలు చూస్తున్నాం. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే, ఒకప్పుడు మేము చదివేటప్పుడు ఉపాధ్యాయులను గౌరవించే తీరు, ఉపాధ్యాయులు దండించినప్పుడు ఆ దండన, మేము సైకాలజీ చదువుకున్నప్పుడు కూడా దండన బహుమతి రెండు ఉండాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి, అట్ ది సేమ్ టైం విద్యార్థుల్లో ఏవైనా క్రమశిక్షణ లోపిస్తే వాళ్ళని దండించాలి, అది కూడా ఒక భాగం. కానీ ఈరోజు ప్రభుత్వం దండనపై నిషేధం విధించిన తర్వాత పిల్లల్ని ఏమన్నా కూడా కొట్టకూడదన్నటువంటి ఒక భావన పిల్లల్లో బలంగా నాటుకుపోయినందువలన, అలాగే ఇప్పుడు కుటుంబంలో నియంత్రణ లేకపోవడం, తల్లిదండ్రులు ఒకరు పిల్లలు లేదు ఇద్దరు పిల్లలు ఉంటున్న క్రమంలో ఆ పిల్లల మీద అల్లారు ముద్దుగా పెంచే క్రమం, ఏది కావాలంటే అది ఇచ్చే ప్రయత్నం, ఆ క్రమంలో ఇక్కడ ఉపాధ్యాయుడు ఏమాత్రం కొంచెం సీరియస్గా కొంచెం ఒక మాట అన్నా కూడా పిల్లలు భరించలేని పరిస్థితి. వీటన్నిటికీ చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు పబ్జీ ఆడుతున్నారు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. ఆ గేమ్లు అనేవి పిల్లల్లో ఓర్పు సహనాన్ని నశింపు చేస్తున్నాయి. అవి అక్కడ చాలా ఉద్రేకాలను ప్రేరేపించినటువంటి గేమ్స్ని ఈరోజు ప్రభుత్వాలు నిషేధించవలసిన అవసరం ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ భారతదేశంలో కానీ ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతూ అంటున్నారు. దీనిపైన పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించాలా లేదా, వాళ్ళపై నిషేధించాలా లేదని దాని మీద ఒక ప్రజాభిప్రాయం ఇంకా చేస్తున్నారు. ఈరోజు పేపర్లో వచ్చింది మనం చూసాం. ప్రజాభిప్రాయం అక్కర్లేదు, ఖచ్చితంగా మిగిలిన దేశాల్లో మిగతా రాష్ట్రాలు ఎలాగైతే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో పూర్తిగా సంపూర్ణ నిషేధం విధిస్తున్నాయో పిల్లల తాలూకా సోషల్ మీడియా పైన కానీ సెల్ ఫోన్లు వాడకపోయినా ఆ 10వ తరగతి వచ్చినంత వరకే కనీసం వాళ్ళ మీద మనం నిషేధించగలిగితే ఈ రకమైనటువంటి ఈ దుందుడుకు వైఖరి ఏదైతే ఉందో, ఈ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో తగ్గడానికి అవకాశం ఉంది. మరి ప్రభుత్వం అయితే విలువలతో కూడినటువంటి పుస్తకాలు, మొన్న విలువల పుస్తకాలు వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని పుస్తకాలు పంపిణీ చేశారు. కానీ అవి అలా అక్కడే పరిమితమై వాటి మీద ఒక పరీక్ష లేదు, వాటి మీద ఒక పర్యవేక్షణ లేదు, చదువుకోండి అంటున్నారు. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులను చూసినటువంటి ఘటనలో చూస్తే ఇప్పుడు ఒత్తిడి కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి అంటే ఒక గవర్నమెంటే ఒక ప్లాన్ ఆఫ్ 100 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేసి ఉదయం 8 నుంచి ఇప్పుడు ఈరోజు 5 వరకు కూడా మనం 5 వరకు కూడా పిల్లల్ని చదివించాలంటే ఎక్కడ ఒక క్రీడలకు కానీ అవకాశం లేకుండా, ఒక వాల్యూ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు చెప్పడానికి అవకాశం లేకుండా, అవసరమైన సందర్భంలో పిల్లలకి ఒక కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం లేకుండా ఈరోజు పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు నిరంతరం చదువుతూ కూడా ఒత్తిడికి గురైనయ్యే పరిస్థితి కూడా ఉంది. ఈరోజు యూనిసెఫ్ వారు ఒక 10 లైఫ్ స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా
యూనిసెఫ్ వారు ఒక 10 లైఫ్ స్కిల్స్ ఇచ్చారు. కనీసం ఇవి చెప్పండి. ఓకే, ఎంపతి, ఇంటర్పర్సనల్ స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, డెసిషన్ మేకింగ్ స్కిల్, లేదా ఒక కమ్యూనికేషన్ స్కిల్, లేదా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఇటువంటి ఒక 10 స్కిల్స్ని ప్రభుత్వం యూనిసెఫ్ డిజైన్ చేస్తున్నారు. వీటిని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి అవసరమైతే ఒక సమగ్ర శిక్ష ద్వారానైనా ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేసి రోజుకి ఒక పీరియడ్ ఒక క్లాసుకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వాల్యూ ఎడ్యుకేషన్ అందించి ఆ నైతిక విలువలతో కూడినటువంటి విద్య నిరంతరం మనం చెప్పగలిగినట్లయితే విద్యార్థుల్లో కొంత మార్పు వస్తుంది. అట్ ది సేమ్ టైం తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే తల్లిదండ్రులకు కూడా విద్యార్థులకి ఈ రకమైనటువంటి బిహేవియర్ ఉండేటప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఒక ఉపాధ్యాయుడు పొరపాటున ఏదైనా రానందువల్ల లేదా క్రమశిక్షణ లోపించినందువల్ల పొరపాటున ఒక రకంగా కోప్పడినా లేదా ఒక చిన్న దెబ్బ కొట్టినా కూడా మీరు ఉపాధ్యాయుని వచ్చి అడిగితే మీ ఉపాధ్యాయుల ముందు పిల్లలు హీరోలుగా మారి ఈరోజు ఉపాధ్యాయులపైన దాడులు చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి నా అభిప్రాయం సార్. ఇదే విధంగా చూసుకుంటే మనం ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు, గురువు అనే దగ్గర విద్యార్థికి భయం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మోరోవర్ మనం చూసుకుంటే 24 గంటల్లో 8 గంటలు ఇంట్లో ఉంటే విద్యార్థి కౌమార దశ వరకు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అంటే 12 అవర్స్ అట్లీస్ట్ 10 అవర్స్ అనేది ఒక బడిలో గడుపుతాడు. అంటే తల్లిదండ్రుల కన్నా భయం ఉపాధ్యాయుడి దగ్గరే ఉంటుంది. మరి ఆ భయం భక్తి అనేది నేటి విద్యార్థుల్లో ఉందంటారా? భయం భక్తి అంటే డెఫినెట్గా చాలా మందిలో ఉంది సార్. ఇలాంటివి ఇక్కడ మీరు ఒక 1000 మెంబర్ తీసుకుంటే 1% ఇలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి సోషల్ మీడియా ఇంపాక్ట్ అని మెయిన్గా చెప్పాలి. దాంతోపాటుగా ఫ్యామిలీ కండిషన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమింగ్ టు గవర్నమెంట్ స్కూల్స్ వచ్చే వాళ్ళు తన ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఎస్పెషలీ ఫాదర్స్ బ్యాడ్ హ్యాబిట్ ఎడిక్ట్ అవ్వటం కావచ్చు, లేకపోతే ఇంట్లో మదర్కి వాళ్ళకి రిలేషన్స్ బాగలేకపోవటము, లేకపోతే వీడికి సంబంధించి సరిగా కేర్ తీసుకోకపోవటము, ఫ్యామిలీ కండిషన్ అనేది ఒక మెయిన్ రీజన్గా చెప్పాలి. పెర్వర్టెడ్ రీజన్స్ అక్కడ ఉండటం కారణంగా స్టూడెంట్ కూడా ఇలా అగ్రెసివ్గా మారటం. రెండవది ఏంటంటే సమ్ స్టూడెంట్స్ మే నాట్ అచీవ్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళ నుంచి ఎగ్జామినేషన్స్ పరంగా మిగతా. అలాంటప్పుడు వాళ్ళు సరిగా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక కొన్నిసారి ఇట్లాగా అగ్రెసివ్గా బిహేవ్ చేయడానికి కారణమవుతూ ఉంటుంది. వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, డెఫినెట్గా మనం ఈ మోరల్ వాల్యూస్ పైన మోర్ ఎడ్యుకేషన్లో మోరల్ వాల్యూస్కి ఎక్కువ ఈ ప్రియారిటీ ఇచ్చినట్టు చేసుకోవాలి. అట్లాగే టీచర్స్ కూడా వాళ్ళ తాలూకా కండిషన్ అర్థం చేసుకొని వాళ్ళకి ఒక పర్సనల్ కౌన్సిలింగ్ ఇచ్చుకొని మరింత ప్రేమ చూపిస్తే వాళ్ళు కేవలం ఎడ్యుకేషనే కాదు, వాళ్ళు వేరే విషయాల్లో కూడా వాళ్ళకు టాలెంట్ ఉంటుందని గమనించి ఇందులో వెనకపడితే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వటము, తిట్టటము, అలాగా 10 మందిలో అవమానపరచు ఇలాంటివి రేర్గా జరుగుతూ ఉంటాయి. సో టీచర్స్ కూడా కొంచెం అది వాళ్ళ తాలూకా వాట్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ సచ్ ఏ బిహేవియర్ అని అర్థం చేసుకుని వాళ్ళకి కొంచెం పర్సనల్ గైడెన్స్ ఇచ్చినట్లయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మేబీ వీ కెన్ రెడ్యూస్ ద సెవియరిటీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సార్. సో అదేవిధంగా మేడం గారు చూసుకుంటే కనుక నేటి విద్యార్థుల్లో అయితే యూనిఫామ్ అనేది మనం చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం. యూనిఫామ్ అంటే అందరూ కూడా అంటే భిన్నత్వంలో ఏకత్వంగా ఉండమనే చెప్తుంది. అయితే నేటి విద్యార్థులకైతే చూసుకుంటే స్టైల్ అంటే బట్ట దగ్గర నుంచి ఆ క్రాఫ్ వరకు కూడా స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. మరి దీన్ని కూడా మనం ఒక వింత పోకడుగా అనుకోవాలా, లేకపోతే దీనికి కూడా ఒక కట్టడి చేస్తే అందరూ కూడా దగ్గరగా కట్ చేసుకోవడం, యూనిఫామ్ అంటే యూనిఫామ్లా ధరించడం, వివిధ స్టైల్స్ కాకుండా ఉంటే బాగుంటుంది అనే మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? నిన్న జరిగినటువంటి సంఘటన మీరు కళ్ళారా చూశారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నమస్తే అండి, నా పేరు సిహెచ్ జగ్గమ్మ. నేను ఎస్ఏపి గవర్నమెంట్ హై స్కూల్ టెక్కల్లో పనిచేస్తున్నాను. మీరు ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా అయితే సార్ చెప్పినట్టుగా వాడు బ్రతికే పరిసరాలు ఒకటి తన మీద ప్రభావం ఎక్కువ చూపిస్తాయి. అలాగే గురువు అంటే ఈ రోజుల్లో గౌరవం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన మార్పులు కావచ్చు, తను పెరిగినటువంటి పరిసరాలు, తల్లిదండ్రులు అన్నీ కూడా విద్యార్థి మీద ప్రభావం చూపిస్తున్నాయి. మనం ఈ ఒక్క పరిస్థితి వల్లే వాడు అలా మారాడు అని మనం చెప్పలేము. ఇంకా మీరు అడిగిన దానికి ఏంటంటే ఏకరూప దుస్తుల వల్ల ఏంటంటే వాడికి పేద ధనిక భేదం లేకుండా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరము అంటే నేను ఎలా ఉంటున్నానో ఇంటి దగ్గర నా పరిస్థితి వేరు, పాఠశాలకు వచ్చేసరికి వాడు ధనికుడు వీడు పేదవాడు అని కాకుండా
ప్రభుత్వం ఇచ్చినటువంటి దుస్తులను కానీ పుస్తకాలను కానీ మనం ఇక్కడ ఏదైతే ఇచ్చారో వాటిని అన్నింటినీ మనం ఇక్కడ ఉపయోగించినట్టుగా అయితే వాళ్ళు ఒక స్నేహభావము అలవాటు పడి వాడు ముందుకు వెళ్ళడానికి క్రమశిక్షణ రహితంగా కాకుండా మంచి విద్యార్థిగా తయారవడానికి ఏకరూప దుస్తులు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం వారి సరఫరా చేసినటువంటి అన్ని రకాల వస్తువులను కానీ విద్యార్థులతో వాడు పంచుకుంటూ ఉపాధ్యాయులకి సహకరించి ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలన్నీ వాడు సేకరించి వాటిని వాడు అవగతం చేసుకొని విద్యార్థి మెలిగినట్టుగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఈ విద్యార్థి ఉపాధ్యాయుల మీద దాడులు అయితేనేమి ఇలాంటివేవి జరగడానికైతే అవకాశం ఉండదు. అయితే దీనికి కారణము ఏ ఒక్కటని మనం కరెక్ట్గా చెప్పలేమండి. సార్ చెప్పినట్టుగా తల్లిదండ్రులు విడిపోవడం కానివ్వండి, తండ్రి బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, తండ్రి చనిపోతే తల్లి బతకలేక వేరే ఊరిలో పనిచేస్తూ తనకి మరి ఈ బిడ్డకి నేను చదివించుకోవాలన్న ఉద్దేశం కలిగినటువంటి పేదవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి పిల్లలందరూ మన పాఠశాలకు వస్తారు సార్. అలాంటప్పుడు మనం ఏంటంటే ఒక ఉపాధ్యాయులుగా మనం అందరూ ఒకే యాటిట్యూడ్ తోటి ఉండరు, ఒక అగ్రెసివ్ మైండ్తో ఉన్నోడు ఉంటాడు. అయితే సార్ చెప్పినట్టుగా మనం వాడు ఏ పరిస్థితిలో ఆ విద్యార్థి అలా ప్రవర్తించవలసి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కానీ మనం గమనించగలిగినట్టుగా అయితే విద్యార్థులు మనం కొంత దారికి తేయడానికి అవకాశం ఉంటుంది సార్. అయితే మనకి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ ఏకరూప దుస్తులు, పుస్తకాలు, వాళ్ళు ఫుడ్ ఇవన్నీ కూడాను మనం ఉపాధ్యాయులుగా చక్కగా మనం వాళ్ళకి అందించి వాళ్ళని ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి దారి మళ్ళకుండా మనం కానీ కొంచెం శ్రద్ధ తీసుకుంటే, అదే రకంగా తల్లిదండ్రులు ముందు పిలిపించి మీ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది, వీడి యాటిట్యూడ్ బాగోలేదు కాబట్టి దానికి కారణము 80% మీరు అవుతారు, 20% మేము అవుతాం. ఎందుకంటే మనం చదువు చెప్పి మనం వాడిని ఒక దారికి తేయడానికి మనం చూస్తాం తప్ప ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, వాడు ఏ రకంగా ఇంటి దగ్గర తిరుగుతున్నాడు అన్నటువంటిది మనం గమనించలేం. కాబట్టి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మమేకమయ్యి వాడి తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తెలుసుకొని అక్కడ పరిస్థితులన్నీ మనం కొంత తెలుసుకున్నట్టుగా అయితే విద్యార్థికి మనం కొంచెం సక్రమమైన దారిలో నడిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. సో అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి కృష్ణా జిల్లాలో ఇన్సిడెంట్ ఆ ఒక్క స్కూల్కి అనుకోవచ్చా, అన్ని స్కూళ్ళకి లోపల ఇట్లాగే జరుగుతుందని అనుకోవచ్చా? అంటే మీ స్కూల్ని మనం చూసుకోవచ్చు, మీ స్కూల్ పరిసరాలు ఈ విధంగా ఏమన్నా ఉన్నాయంటారా? నమస్కారం అండి, నేను ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల టెక్కలిలో పనిచేస్తున్నాను. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటనలు ఇవి మాస్టర్ అన్నట్టు దాదాపు 1000లో 1 అలాంటి పరిస్థితులు అన్నమాట. ఇవి అన్ని చోట్ల ఇలా ఉండవు. చిన్న చిన్న క్రమశిక్షణ రాహిత్యం అనేది ప్రతి చోట చిన్న బల్లలు పగలు కొట్టడం, కుర్చీలు పగలు కొట్టడం, లేకపోతే ఇలాంటివన్నీ చిన్న హెచ్చు తగ్గులతో చాలా పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో వాళ్ళ యొక్క మెంటాలిటీ మేము ఈ పాఠశాల నుండి విడిచి వెళ్ళిపోతున్నామనే మెంటాలిటీతో ఉండడం వల్ల వారు మానసిక పరిస్థితి ఈ విధంగా ఉండి మేము పెద్దవాళ్ళం అయిపోయాము, ఈ పాఠశాలను విడిచిపోతున్నామనే ఒక మనస్తత్వంతో కొంతవరకు ఇలాంటి వైపరీత్యాలు అనేవి జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా మారుతున్న విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులు, విద్యా వ్యవస్థలో మార్పులు ఇవన్నిటినీ చూసుకొని తప్పనిసరిగా ఉపాధ్యాయులు వారి యొక్క సాయశక్తులా కష్టపడి వారిని విద్యాపరంగాను విద్యాయేతరటువంటి కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా పూర్తి సమయం అంతా కూడా వారికి అందించగలిగితే ఇవి తప్పనిసరిగా విద్యార్థుల్లో మార్పు తెస్తాయి. దీనికి తప్పనిసరిగా అన్ని వైపుల నుండి, తల్లిదండ్రుల నుండి, ఉపాధ్యాయుల నుండి, ప్రభుత్వం నుండి, సమాజం నుండి, అందరి నుండి కూడా సహకారం ఉండాలి. అందరూ కలిసికట్టుగానే ఉంటే ఇలాంటి పరిస్థితులు అనేవి జరగవు. తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇట్లాంటి పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో పిల్లలు గౌరవంగా ఉండాలి, గురువుల పట్ల గౌరవంగా ఉండాలంటే పిల్లలకు మనం ఏం నేర్పించాలి, అలాగే తల్లిదండ్రులు ఏం నేర్పించాలి, అలాగే వ్యవస్థలో ఎక్కడైనా లోపం ఉందంటారా? నమస్తే అండి, నా పేరు చంద్రకళ కొనతం, మ్యాథ్స్ అసిస్టెంట్ GHS టెక్కలి. సార్ చెప్పినట్టు చాలా కారణాలు ఉన్నాయి సార్.
మెయిన్ మారల్ వాల్యూస్ బాగా తగ్గుతున్నాయి పిల్లలకి. ఇంట్లో తల్లిదండ్రులు కూడాను వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ యూనిఫామ్ వేసుకోకపోవడం కానీ మినిమం గమనించాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. తల్లిదండ్రులు టీచర్స్ కలిసి టీచర్ ఫోన్ చేస్తే తల్లిదండ్రులు వచ్చేలాగా, అంటే మా టీచర్ ఏమైనా మా పేరెంట్స్కి చెప్తారని, టీచర్ చెప్తే పేరెంట్స్ రెస్పాండ్ అవుతారని చిన్న భయం పిల్లల్లో ఉంటే కొంతవరకు దీన్ని అరికట్టవచ్చు. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా చూసుకుంటే కనుక నేటి విద్యా వ్యవస్థలో మార్పుల వల్ల ఇట్లాంటి ఉపాధ్యాయులు కానీ అంటే మానసిక ఒత్తిడికి గురవుతున్నారా, అలాగే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యి ఇట్లాంటి ఇంపాక్ట్లని ఒకరి మీద ఒకరు చూపించుకుంటున్నారు? అంటే మొన్న మనం చూసుకుంటే కనుక ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని బయట కొట్టినటువంటి సందర్భంలో ఒక ఉపాధ్యాయుడు మానవత్వం కోల్పోయాడన్న ఘటన చూసుకున్నాం. నిన్న అదే ఒక విద్యార్థి ఉపాధ్యాయుడి పైన తిరుగుబాటు చేస్తే ఇది కూడా ఒక పైశాచికమా, మానవత్వం కోల్పోయి. అసలు నిజంగా మానవతా విలువలు ఎక్కడ పాటించాలి, ఎవరు నేర్పించాలి, ఎవరు నేర్పిస్తే వాళ్ళు పరిపక్వత చెందుతారంటారు? చాలా బాగా అడిగారు సార్. వైస్ వర్సా మీరు చెప్పింది. మరి మీరు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి పిల్లల్ని కొట్టడం అనేది ఎక్కడో సహనం కోల్పోయి పిల్లల్ని కొట్టడం సంఘటన జరిగింది. ఎట్ ది సేమ్ టైము మొన్న ఒక విద్యాశాఖ అధికారి ఓ ప్రధాన ఉపాధ్యాయులు సెలవు పెడితే స్కూల్కి వెళ్ళి ఆయన రప్పించి సెలవు పెట్టినటువంటి ఉపాధ్యాయుని రప్పించి పిల్లల ముందు మందలించడం ఇది సమంజసం కాదు. పిల్లల ముందు ఒక ప్రధానోపాధ్యాయునే సాక్షాత్తు ఒక జిల్లా విద్యాశాఖ మందలించినప్పుడు ఆ ప్రధానోపాధ్యాయుడు అక్కడ గుండెపోటు వచ్చి ఆసుపత్రి పాలయ్యారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి తట్టుకోలేక ఉపాధ్యాయులు చనిపోయే సంఘటనలు కూడా ఉన్నాయి. ఈరోజు ఉపాధ్యాయులను చాలా ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు అయితే ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మన 10వ తరగతి పరీక్షలు తీసుకుందాం. ఒక 30-40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈరోజు చీఫ్ సూపరింటెండెంట్గా డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా కొన్ని దగ్గర నియమించారు. అడుగుతున్నాం మేము, ఒక సంఘ బాధ్యులుగా అడుగుతున్నాము, లేదా ఒక ఉపాధ్యాయులుగా అడుగుతున్నాం అధికారులు, సార్ మాకు ఇంత దూరం అయింది, మాకు తప్పించండి, లేదా దగ్గర వేయని అడుగుతున్నాం. లేదు కొంతమంది మానసిక పరిస్థితులు బాగోలేక లేదా ఆరోగ్య పరిస్థితులు బాగోలేదంటే సరైన ప్రూఫ్లు చూపించలేము. కానీ బాగోలేదని చెప్పినా కూడా మీరు బలవంతంగా చెయ్యని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కనిపిస్తున్నారు. అది ఉపాధ్యాయులను ఒత్తిడి గురి చేస్తుంది. ఈ ఒత్తిడిలో పిల్లలు ఏదైనా ఆ సందర్భంలో ఏమైనా పొరపాటున అల్లరి చేసేటప్పుడు ఈ ఒత్తిడితో పిల్లవాడిని కొట్టే సందర్భం వస్తే రావచ్చు. ఇది గతం నుంచి జరుగుతూ ఉంది. ఉపాధ్యాయుల మీద అయితే ఒత్తిడి బాగా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇందాకే మీకు చెప్పాను, విద్యార్థుల పట్ల కూడా ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తున్నారు. ఎలా చేస్తున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 వరకు ఇక్కడ మేము చదివిస్తున్నాం. అవసరమైతే మనం నైట్ వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చదువుతున్నారా లేదా అని చెప్తున్నాం. మేమైతే ఉదయాన్నే 4:30కి పరీక్షలు దృష్టిలో పెట్టుకుని ఫోన్లు చేసి లేసారా, మీ పిల్లలు చదువుతున్నారా లేదని అడుగుతున్నాం. అంటే పిల్లల్ని కూడా మేము ఒత్తిడి గురి చేస్తున్నాం. సార్ చెప్పినట్లు, ఇందాక మన ఉపాధ్యాయులు చెప్పినట్లు అందరూ దగ్గరలో కాకపోయినా కొంతమంది తెలివైన విద్యార్థులు అయితే వాళ్ళు జీర్ణించుకోగలరు, రిసీవ్ చేసుకోగలరు మనం చెప్పిన విషయాన్ని. కొంతమంది ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రకమైనటువంటి అగ్రెసివ్ బిహేవియర్ ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లల తాలూకా ఇప్పుడు కొంతమంది నిన్న జరిగిన సంఘటన మీరు గమనిస్తే ఆ పిల్లవాడు సిగరెట్ తాగగానే మందలించాడు. మీరు గమనించండి. అంటే ఈ సందర్భంలో 10వ తరగతికి వచ్చేసరికి గుట్టకాలు వేయడము, లేదా కైనీలు వేసుకోవడము, లేదా సిగరెట్లు తాగడము, లేదా కొన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే వాళ్ళు కొన్ని గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడడము, ఇవన్నీ చేస్తున్నారు. ఆ క్రమంలో అటువంటి విద్యార్థుల తాలూకు బిహేవియర్ చాలా భయంకరంగా ఉంటుంది, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈరోజు పొగాకు వ్యతిరేకంగా ఖచ్చితంగా అన్ని పాఠశాలల్లో లేదా పాఠశాల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో పొగాకుని నిషేధించాలి, లేదా అక్కడ ఎటువంటి మత్తు పదార్థాలకి పాఠశాల వాతావరణం దూరంగా ఉండాలి. ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ కూడా తగినంత స్థాయిలో, పూర్తి స్థాయిలో అది అమలు జరగనందువల్ల పిల్లలు కొంతమంది పిల్లలు వాటికి మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిహేవియర్ మాత్రమే ఈ రకమైనటువంటి దాడులకి పురుగొలుపుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆ పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడిన కారణము ఇక్కడ ఉపాధ్యాయులు కాదు. ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీ తాలూకా బ్యాక్గ్రౌండ్, తల్లి లేదా తండ్రి వాళ్ళు పిల్లల చేతే నాన్న సిగరెట్ పెట్టి తెచ్చి, పిల్లల చేతే నాన్న ఈ మందు బాటిల్ తెచ్చిన సందర్భాలు మేము మా విద్యార్థుల దగ్గర వింటుంటే, ఆ కథలు వింటుంటే మాకే బాధ అనిపిస్తుంది. కొంతమంది వినే తల్లిదండ్రులను పిలిపించి ఇలా తప్పని చెప్తే కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల కారణము తల్లిదండ్రులు కొంతవరకు కారణమవుతుంది. ఉన్నటువంటి సొసైటీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈ గేమ్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఇది కూడా కారణమవుతుంది సార్. మళ్ళీ నేను ప్రభుత్వాలకు కానీ మిగతా విద్యాశాఖ అధికారులకు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, పిల్లలకి ఒక మానసిక ఉల్లాసం ఉండాలి, మానసిక వికాసం ఉండాలి.
గేమ్స్కి అవకాశం ఇప్పించాలి, లేదా వాళ్ళకి ఒక రకమైనటువంటి రిక్రియేషన్కి టైం ఇవ్వాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువు అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ ఒక 30 to 40% రిసీవ్ చేసినటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి వాళ్ళు నచ్చిన రంగాల్లో వాళ్ళు వెళ్ళే విధంగా అవకాశం మనం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. సార్ గురువుగారు, అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటూ కూడా ప్రభుత్వాలు పెడుతూ ఉన్నాయి. పేరెంట్స్ని అట్లాగే స్టూడెంట్స్ని ఈ ఉపాధ్యాయుల్ని మిళితం చేస్తూ కూడా అసలు ఎవరిలో ఎవరి లోపాలు ఉన్నాయని చర్చించుకునేందుకు ఈ పీటీఎంలు పెడతా ఉంటారు. అయితే ఈ పీటీఎంలు ప్రధానంగా తల్లిదండ్రులు వస్తున్నారా, లేకపోతే ఉట్టిన ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పేసి వెళ్తున్నారా? వస్తే మీరు అంటే ఉపాధ్యాయుల కింద విద్యార్థులు ఇక్కడ ఎలా మెసులుతున్నారు, ఇంటి దగ్గర అలా మెసులుతున్నారు అనే సూచనలు ఏమన్నా తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా లేదా? పేరెంట్స్ మీటింగ్కి మ్యాక్సిమం అటెండ్ అవుతున్నారండి. మాకు ఒక 400 మంది పేరెంట్స్ అంటే పిల్లలు ఉన్నారు, అంటే 300 పేరెంట్సే ఉంటారు. మన మీటింగ్ పెట్టినప్పుడు ఒక 200 అటెండ్ అయ్యారండి. మేము అటెండ్ అయినప్పుడు చాలా విషయాలు వాళ్ళకి చెప్పడం, పిల్లల తాలూకా డిసిప్లిన్ ఇవన్నీ ఉంచాలని చెప్పడం ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత కూడా మేము చాలా వరకు ఫాలో చేస్తున్నాం. అంటే మన నైట్ విజిట్స్ అని చెప్పి చాలామంది, అంటే ఒక 10th క్లాస్ వరకు, మిగిలిన క్లాసులు కాకపోయినా 10th క్లాస్ వరకు నైట్ విజిట్స్ అని మ్యాక్సిమం పేరెంట్స్ ఇళ్ళని టచ్ చేసాం. వాళ్ళు అక్కడ వరకు ఉన్నప్పటి వరకు బాగానే ఉంటున్నారు. అయితే మ్యాషర్ అన్నట్టుగా పిల్లలకి తీవ్రమైనటువంటి ఒత్తిడి కలుగుతుందండి. సండేస్తో సహా అన్ని రోజులు కూడా క్లాసులు అవ్వడం వల్ల ఎంటర్టైన్మెంట్ అనేది పూర్తిగా లేకపోవడం వల్ల పిల్లలు బాగా ఒత్తిడికి గురవుతున్నారు. అందులో ఎవరైతే చదువు రాని పిల్లడు ఉన్నాడో, అంటే ఇప్పుడు చదువు వచ్చిన పిల్లడైతే కొంత మనం చెప్పింది గ్రహిస్తున్నాడు, వాడు మనం చెప్పింది పాజిటివ్ తీసుకుంటున్నాడు, దానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే కొంచెం బాగా డల్ పిల్లలు ఉన్నారో వాళ్ళు అసలు మనం చెప్పింది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఈ 12 hours 10 hours కంటిన్యూగా అలాగా వాళ్ళు ఒత్తిడికి గురవడం వల్ల దాన్ని ఇంకో రకంగా ఇరిటేషన్ రూపంలో కూడా వస్తుందని మేము భావిస్తున్నాం. అయితే మ్యాషర్ చెప్పినట్టుగా పిల్లల తాలూకా తల్లిదండ్రులు, వాతావరణం, వాళ్ళ పెరిగినటువంటి తీరు ఇవి కూడా కొంచెం భిన్నంగా ఉన్నాయి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అక్కడి నుంచే ఎక్కువగా అలవాటు అవుతున్నాయి. దాన్ని మనం ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నాం, కానీ పాఠశాల పరిధి వరకే కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఆ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం ఆ విధమైనటువంటి ఇవి ఉన్నాయని మేము భావిస్తున్నాం. అలాగే చూసుకుంటే కనుక సామదాన దండోపాయాలు అని అంటారు. ఈ సామదాన దండోపాయాలు విద్యార్థులకి ఎంతవరకు, ఇప్పుడు దండోపాయం వరకు మీరు వెళ్ళగలుగుతున్నారా లేదా? 100% లేదండి. ఎందుకంటే ఒకప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుడు అంటే బాగా భయం ఉండేది, భక్తి ఉండేది, గౌరవం ఉండేది. ఇప్పుడు పిల్లలు ఆ 3 కొరబడియండి. అంటే ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ అనేది మేము చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే చట్టాల్లో ఉండేటటువంటిది. నన్ను ఎవరికో గట్టిగా కేకేస్తే మేము 10:98కి ఫోన్ చేస్తామని మాట్లాడిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే అంత ఘోరంగా, అంటే చిన్న పనిష్మెంట్ ఇచ్చిన పిల్లల్లో అవేర్నెస్, ఫోన్లు మ్యాషర్ చెప్పినట్టుగా ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా పెరిగింది. దానివల్ల అంటే నిజంగా ఎవరైనా మ్యాషర్ అనవసరంగా పనిష్మెంట్ ఇవ్వడం అనేది తప్పే. అటువంటిది నాకు అడిగితే చాలా తక్కువ % ఉంటుంది. కానీ దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం చట్టాలు కొని తెచ్చింది. ఆ చట్టాలనేవి ఒక అందుకు హర్షించదగినవి అయినప్పటికీ దాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా చెడు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారం చేసుకొని అవి ఏ చిన్న పనిష్మెంట్ ఇచ్చినా లేకపోతే చిన్న ఇచ్చేసినా దాన్ని అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం అన్నటువంటి పిల్లల్లో వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వంలో చట్టాలు మార్పులు తేవాలంటే దండోపాయం కంపల్సరీ అని కోరుకుంటున్నటువంటి ఉపాధ్యాయుల్లో మీరు ఉంటారా లేదా? దండోపాయం అనేది సరి అయిన మార్గం అని నేను భావించడం లేదండి. దండన చేస్తే పిల్లడు మారిపోతాడని నేను అనుకోవడం లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో దాన్ని ఒక పెద్దగా ఇష్యూ అనేది మాత్రం చేయకూడదనేదే నా భావన. అంటే దండోపాయం చేసినంత మాత్రం పిల్లలు మారిపోతారు అని. దండనా పద్ధతులు అంటే బెత్తంతో కొట్టడం కాదు, చేతితో చరచడం కాదు. అంటే దండోపాయం అంటే ఇక్కడ మోకాళ్ళ మీద నుంచోబెట్టడం. అంటే మా చిన్నప్పుడు కానీ మీ చిన్నప్పుడు కానీ చూసి ఉంటాం, ఎండలో మోకాళ్ళ మీద నుంచోబెడతా ఉంటారు, లేకపోతే గోడ కుర్చీలు వేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా ఇంకొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులు అవలంబిస్తే వాళ్ళల్లో కొంతవరకు పరిపక్వత వచ్చే ధోరణిలో కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? లేదండి, అది అంత సక్సెస్ఫుల్ అవుద్దని నేనైతే భావించడం లేదు. దండన అన్నటువంటిది ఇచ్చి పిల్లల్ని మార్చడం అన్నటువంటి సరి అయింది కాదు. అలాగని చెప్పి ఏ చిన్న దండన ఇచ్చినప్పుడు దాన్ని పేరెంట్స్ కానీ లేక ప్రభుత్వాల తరపు నుండి కానీ పనిష్మెంట్లు అనేవి ఉపాధ్యాయులు గురయ్యే పరిస్థితి అనేది ఉండకూడదని భావిస్తున్నాం.
అయితే దండన అనేది ఇచ్చి పిల్లల మార్పు అన్నటువంటిది మనకి ఇంతకు ముందు కూడా పరిశోధనలు ఇవన్నీ చూసినప్పుడు కూడా దండించడం వల్ల పిల్లలు మారేటటువంటిది లేదు. కాబట్టి అదే పరిస్థితుల్లో దాన్ని చేసి ఉపాధ్యాయుల్ని గురి చేయడం కూడా సరి అయిన మార్గం కాదు నా అభిప్రాయం. సో ఇది తాజాగా కృష్ణా జిల్లాలో చూసినటువంటి ఘటన అయితే యావత్తు ఇటు ఉపాధ్యాయ వ్యవస్థను అలాగే విద్యార్థుల వ్యవస్థను కూడా పూర్తిగా చర్చనీయాంశమైనటువంటి లోకంలోకి పడేసిందని చెప్పుకోవచ్చు. ఏదైనా సామదాన దండోపాయం ఏదైతే ఉందో సౌమ్యంగా చెప్పడం, ఏదన్నా చేయకపోతే దానం అట్లాంటివి ఏమన్నా ఇవ్వడం, అంటే ఏదన్నా ఇది చేయండిరా మేము ఇస్తాము, ఇది ఒక పెన్ను ఒక బాక్స్ ఏదో ఇస్తాం మీకు ఫస్ట్ వస్తే అన్నట్టుగా ఏదో ఒకటి ఉంటా ఉంటుంది. అయితే దండోపాయానికి వచ్చేపాటికి అయితే వీళ్ళైతే ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఏదైనా చిన్న దెబ్బ పడగానే ఇటు పేరెంట్స్ కానీ ఇటు ఇంకా ఇతర సంఘాలు కానీ ఇటు మీడియా కానీ వచ్చి వెంటపడుతున్న తరుణంలో దండోపాయం అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఈ సంఘటన అయితే యావత్ ఉపాధ్యాయులను అయితే కలవరపాటుకు గురి చేసిందని చెప్పాలి. ఒక విద్యార్థి పిడిగుద్దులు గుద్దినటువంటి తీరైతే ఒక అయోమయానికి గురి చేసినటువంటి వ్యవస్థలోకి అయితే నెట్టేసిందనే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మారాలంటే ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచి మార్పు అనేది రావాలి. తల్లిదండ్రుల బిహేవియర్ అనేది ఆ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్కి పడుతుంది. ఆ స్టూడెంట్స్ అనేవాడు స్కూల్కి వస్తున్నాడు. ఆ స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో కూడా ఒత్తిడి నేచర్ అనేది పెరిగిపోయింది నేటి విద్యా వ్యవస్థలో. ఇటు టీచర్ల పైన ఒత్తిడి అలాగే విద్యార్థుల పైన ఒత్తిడి ఉండటంతోనే ఆ సైకియాటికల్గా వాళ్ళు మార్పు చెంది ఇట్లాంటి నేచర్కి నేచర్ వెంట పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు పక్కన చూసుకుంటే సోషల్ మీడియా గేమింగ్ పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి విద్యార్థులు అంటే డ్రగ్స్ అట్లాంటి బానిసత్వానికి కూడా గురవుతున్నారంటూ కూడా అయితే ఉపాధ్యాయులు చెప్తూ ఉన్నారు. దీని అంతటికీ కూడా చెక్ పెట్టాలంటే కనుక విద్యా వ్యవస్థలో కొంత మార్పులు అనేది సహజంగా కింద చెప్తున్నారు. ఏదైనా దండనా పద్ధతిలో ఏదన్నా దండించే క్రమంలో దండించవచ్చు. ఆ దండించే క్రమాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి అంటే ఇటు ప్రభుత్వాలు కానీ అటు అధికారులు కానీ ఒక భూతద్దంలో పెట్టి వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా ఉంటే మేమైతే సరైన మార్గంలో పెట్టే ధోరణిలో అయితే మేము ముందుకు వెళ్తాము. లేదంటే మాకు ముందు కాళ్ళకి బంధనం వేసినట్టుగా ఇది ఉంది అంటూ కూడా ఉపాధ్యాయులు అయితే దీని మీద చర్చిస్తున్నారు. అయితే దీని అంతటికీ కూడా మనం ఒక వ్యవస్థనే మనం తప్పు పట్టట్లేదు. ఇటు అంటే బయట ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో విద్యార్థులు కలయికల యాక్టివిటీస్ ఉంటాయో ఆ యాక్టివిటీస్ కూడా వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. ఆ ప్రభావితం అట్లాగే సినిమాల ప్రభావం కూడా విద్యార్థుల్లో ఉంటూ ఒక హీరోయిజంను ప్రదర్శించే ధోరణిలో అయితే విద్యార్థులు వెళ్తున్నారంటూ కూడా వీళ్ళు వాపోతున్నారు. అయితే ఏదైతే ఏకదుస్తువులు అలాగే డ్రెస్సింగ్ నేచరు అట్లాగే హెయిర్ స్టైల్ నేచర్లో కూడా ఒకే విధానం ప్రభుత్వం తెస్తే దీని అంతటికీ కూడా ఒక క్రమశిక్షణ ధోరణితో ముందుకు వెళ్ళి ఒక మోరల్ పద్ధతుల్లో మన పాఠ్యాంశాలు బోధించే రీతిలో కూడా ఉంటుంది. ముందు ఫిజికల్గా మోరల్ వాల్యూస్ తెలిస్తే తర్వాత ఇంటర్నల్గా బోధనా పద్ధతుల ద్వారా మేము ట్రీట్ చేసి పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో పయనించే ధోరణిలో తీసుకెళ్తామంటూ కూడా ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.